Hey everyone, PJ here on PocketTech. I'm back again with another video. ఈ వీడియోలో మనం నథింగ్ OS 2.0లో వస్తున్న 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, అబౌట్ ఫోన్. ఇక్కడ చూస్తే నథింగ్ OS 2.0 అని ఉంటుంది. నథింగ్ OS లో మనం చూసే ఫస్ట్ చేంజ్ వచ్చేసి ఇక్కడ హోమ్ స్క్రీన్ చూడొచ్చు. కంప్లీట్ గా మనకి మోనోక్రోమ్ లుక్ అయితే కనిపిస్తుంది విత్ వైట్, బ్లాక్ అండ్ అక్కడక్కడ రెడ్ కలర్స్ తో. ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ పార్టీ యాప్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. 100% లో ఒక 3% తప్ప రిమైనింగ్ మొత్తం మనం మోనోక్రోమ్ లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని యాప్స్ ఒరిజినల్ లుక్ లోనే ఉన్నాయి. మనం ఏ లాంచర్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఓఎస్ లోనే మోనోక్రోమ్ లుక్ కావాలి అనుకుంటే దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ మెన్యూలో మనకి ఇక్కడ కొన్ని టాగిల్స్ ఉంటాయి కదా. ఫ్రమ్ నౌ ఆన్ ఈ టాగిల్స్ ని కూడా మనం హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. హోమ్ స్క్రీన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ విడ్జెట్స్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నథింగ్ విడ్జెట్స్ అని ఉంది కదా, ఇది కిందకి క్లిక్ చేస్తే చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు టార్చ్ అని కనిపిస్తుంది కదా, ఇది శాంపుల్. దీన్ని నేను టచ్ చేసి హోమ్ స్క్రీన్ మీదకి డ్రాప్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. లైక్ వైఫై, మొబైల్ డేటా, బ్లూటూత్, మనకి ఏవైతే క్విక్ సెట్టింగ్స్ మెనూలో ఉన్న టాగిల్స్ ఉంటాయో ఇవన్నీ ఇక్కడ సెట్టింగ్స్ లాగా చూపిస్తుంది. మీరు ఏది యాడ్ చేయాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ నౌ హాట్స్పాట్ చూస్ చేసుకుంటున్నాను. సో క్లిక్ హాట్స్పాట్. సో మనం ఇందాక టార్చ్ లాగా ఉంది కదా, ఇప్పుడు చూస్తే మనకి హాట్స్పాట్ టాగిల్ హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ అయిపోతుంది. సో మీ ఫ్రెండ్స్కి మీరు హాట్స్పాట్ ఇవ్వాలి అనుకుంటే మనం నోటిఫికేషన్స్లోకి వెళ్ళి హాట్స్పాట్ ఎక్కడుంది అని సర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీద నుంచి ఇది క్లిక్ చేస్తే చాలు మనకి హాట్స్పాట్ టర్న్ ఆన్ అయిపోతుంది. ఇలా ఈ క్విక్ నోటిఫికేషన్స్లో ఉన్న టాగిల్స్లోది ఏదైనా సరే మనం హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాక్ స్క్రీన్ లో చేంజెస్ చూస్తాం. నథింగ్ OS 1 చూసారా, ఇక్కడ జస్ట్ పైన టైం చూపిస్తుంది అండ్ కింద వచ్చేసి డేట్, మనకి ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది కదా. అదే నథింగ్ OS 2.0లో చూస్తే మనకి లాక్ స్క్రీన్ కంప్లీట్లీ కస్టమైజ్డ్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే పైన టైం ఉంటుంది, కింద యాజ్ యూజువల్ గా డేట్ అండ్ మనకి టెంపరేచర్ ఉంటే ఆ కింద మనకి విడ్జెట్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సేమ్ మనం ఐఫోన్ 14 Pro Max లో ఎలాగైతే విడ్జెట్స్ యాడ్ చేస్తామో సిమిలర్ ఆప్షన్ గా మనం ఇక్కడ నథింగ్ OS 2లో కూడా విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇవి ఇంటరాక్టివ్ విడ్జెట్స్ అనమాట. సో ఇక్కడ ఫ్లాష్ లైట్ నేను ఆన్ చేస్తున్నాను, సో ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ దాన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. సిమిలర్ విత్ బ్లూటూత్ టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి అయితే చాలా ఇంటరాక్టివ్ గా ఉంటాయి. ఒకసారి లాక్ స్క్రీన్ మీదకి విడ్జెట్స్ ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ లాక్ స్క్రీన్ అని ఉంటుంది కదా, లోపలికి వెళ్తే ఫస్టే చూడొచ్చు లాక్ స్క్రీన్ విడ్జెట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీకు ఎలాంటి విడ్జెట్స్ కావాలి అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆల్రెడీ సెట్ చేసుకున్నంతా క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా యాడ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూస్ చేసుకునే విడ్జెట్ సైజుని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. పెద్దవి చూస్ చేసుకుంటే కనుక 4 యాడ్ చేసుకోగలుగుతాము. చిన్న విడ్జెట్స్ చూస్ చేసుకుంటే కనుక 8 విడ్జెట్స్ వరకు యాడ్ చేయొచ్చు. సో ఒకసారి ఇప్పుడు లాక్ స్క్రీన్ మీద ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ చూసారా, లాక్ స్క్రీన్ కి టైం కింద మనం యాడ్ చేసిన విడ్జెట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇవైతే వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ అండ్ ఈ ఫీచర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ స్క్రీన్ మీద మనం కొన్ని యాప్స్ ని ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేస్తాం కదా, ఈ ఫోల్డర్ ని కంప్లీట్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఫోల్డర్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ చూసారా మనకి మినిమైజ్ అని చెప్పి చూపిస్తుంది, అది క్లిక్ చేస్తే ఫోల్డర్ సైజ్ చిన్నగా అయిపోతుంది. లేదు మీకు మ్యాక్సిమం పెద్దగా కావాలి అనుకుంటే మనకి ఎన్లార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు చూసారా ఆ ఫోల్డర్ మీద ఉన్నాయన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కస్టమైజ్లోకి వెళ్తే డిఫాల్ట్లోకి వెళ్తే మనకి డిఫాల్ట్గా కొన్ని యాప్స్ పెద్దగా కొన్ని యాప్స్ చిన్నగా కనిపిస్తుంది. గ్రిడ్ చూస్ చేసుకుంటే మనం ఏవైతే యాప్స్ని ఫోల్డర్ చేస్తామో అవన్నీ మనకి లైన్గా కనిపిస్తూ ఉంటాయి రోస్ అండ్ కాలమ్స్లో. నెక్స్ట్ సర్కిల్, మనం చూస్ చేసుకున్న యాప్స్ అని సర్క్యులర్ షేప్లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే కవర్ అని ఉంది కదా, ఇదేంటి అంటే మనకి ఇలా ఒక ఎమోజీస్ ని చూస్ చేసుకుంటే డాట్ గా కనిపిస్తుంది అనమాట. ఇవి మనం డిఫరెంట్ ఎమోజీస్ చూస్ చేసుకోవచ్చు. కింద ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫర్ సపోజ్ మీరు గేమింగ్ యాప్స్ వేసారనుకోండి, గేమింగ్ కన్సోల్ కానీ ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మెసేజింగ్ రిలేటెడ్ యాప్స్ అని ఒక ఫోల్డర్ లోకి వేస్తే ఇలా మెసేజ్ ఐకాన్ ని ఇలా డాట్స్ లోకి మనం కవర్ లాగా పెట్టుకోవచ్చు. సో బిజినెస్ యాప్స్ రిలేటెడ్ కానీ ఏమైనా ఉంటే ఇలా బిజినెస్ పెట్టుకోవచ్చు. సో మూవీకి రిలేటెడ్వి, మ్యూజిక్ రిలేటెడ్వి అలా మీరు కస్టమైజ్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ చూడడానికి ఎస్థెటిక్ గా ఉంటుంది. ఇదైతే చాలా క్రియేటివ్ గా అనిపించింది నాకు. ఈ ఫీచర్ చాలా పర్సనల్ గా నచ్చింది.
లాస్ట్లీ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది కూడా స్లైట్ మోడిఫికేషన్స్ అయితే చేశారు. ఏమేమి మోడిఫికేషన్స్ వచ్చాయో చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నథింగ్ OS 1 లో చూస్తే మనకి UI చేంజ్ కనిపిస్తుంది అనమాట. నథింగ్ OS 1 కి OS 2 కి. OS 1 లో మనం గ్లిఫ్ ఇంటర్ఫేస్ లోకి లాగానే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ టర్న్ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా అనే టాగుల్ ఉంటుంది. ఆ కింద మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఇమేజ్ ఉండి, బాటమ్ లో చూస్తే గ్లిఫ్ ఇంటర్ఫేస్ యొక్క బ్రైట్నెస్ రెడ్యూస్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక బార్ లాగా ఉంది కదా. ఇదే నథింగ్ OS 2 లో చూస్తే కంప్లీట్ చేంజ్ ఉంది. సో ఇక్కడ నథింగ్ OS 2 లో చూస్తే గ్లిఫ్ ఇంటర్ఫేస్ మనకి పైన ఉండాల్సిన ఆన్ ఆర్ ఆఫ్ టాగుల్ని మధ్యలోకి తీసుకొచ్చారు. అండ్ పెద్దగా ఉండే గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఇమేజ్ ని లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న ఐకాన్ లాగా ఇచ్చి, దాని కింద బ్రైట్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి బార్ లాగా కాకుండా జస్ట్ 3 ఆప్షన్స్ లో మనం బ్రైట్నెస్ ని లెవెల్స్ ని పెట్టుకోవచ్చు. సో సైడ్ కి చూస్తే నోటిఫికేషన్స్ అండ్ రింగ్ టోన్ ఇచ్చారు. సో ఇక్కడ నోటిఫికేషన్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఆప్షన్ తీసుకొచ్చారు. మీరు ఇది ఏ యాప్ కైనా సరే చూస్ చేసుకుంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ జీమెయిల్ కి పెట్టుకున్నాను కదా, నాకు ఒక కొత్త జీమెయిల్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నేను అది ఆ నోటిఫికేషన్ చూసే వరకు బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ఈ బార్ వెలుగుతూనే ఉంటుంది. సో మనకి ఒక ఇండికేషన్ లాగా మనం పెట్టుకోవచ్చు ఏ యాప్కి కావాలి అంటే. అది మీరు ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే దానికి చూస్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి గ్లిఫ్ టైమర్ అనమాట. ఇది కొత్త ఆప్షన్. ఇదేంటి అంటే మనం ఒక అలారం టైమర్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక 30 minutes 40 minutes పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ బార్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి టైమర్ని చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇట్లా బ్యాక్ మనం టైమర్ ఆన్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది అనమాట. టైం అయిపోతూ ఉన్న కొందికి చూసారా లైట్ అలా డిక్రీజ్ అయిపోతూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఇండికేటర్ అనమాట. మీరు వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా మనకి బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ రూపంలో ఇక్కడ లైట్ రూపంలో చూపిస్తుంది. లాస్ట్ వచ్చేసి గ్లిఫ్ ప్రోగ్రెస్ అనమాట. సో మీరు జొమాటో కానీ ఉబర్కి కానీ యాడ్ చేసుకుంటే, మీరు ఊబర్ బుక్ చేసుకున్నప్పుడు మీ ఇంటికి రీచ్ అవ్వడానికి ఎంత టైం ఉంది అనేది ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో మీరు ఊబర్ బుక్ చేసుకున్నప్పుడు దూరంగా ఉంటే లైట్ ఏమీ వెలగదు, దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ లైట్ ఫుల్ అవ్వుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి ఈ గ్లిఫ్ ప్రోగ్రెస్ ఓన్లీ జొమాటో అండ్ ఊబర్ కి మాత్రమే వర్క్ అవుతుంది. ఇవైతే మనకి నథింగ్ OS 2.0 లో వస్తున్న ఫీచర్స్ అనమాట. ప్రస్తుతానికి నథింగ్ OS 2.0 మనకి నథింగ్ ఫోన్ 2 లో మాత్రమే వర్క్ అవుతుంది. ఆగస్ట్ లో నథింగ్ ఫోన్ 1 కి మనకి 2.0 అప్డేట్ అయితే వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంది. నాకైతే ఎటువంటి ఇష్యూస్ కనిపించట్లేదు. మీకు ఈ 5 ఫీచర్స్ లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.